రెండో తిమోతి 3వ అధ్యాయము 1-5 వరకు చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించు. వింటున్న బిడ్డలను ఆస్వాదించు. బోధించుటకు పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించు. తండ్రి, ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తూ నాయనా నువ్వే నడిపిస్తావని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ యొక్క గ్రేట్ డే. అందరు కూర్చోండి దయచేసి. ఈరోజు ఒక గ్రేట్ డే. దేవుడు మనకి ఆదివారం ఇంకొక సండే ఇచ్చాడంటే నిజంగా ఇట్స్ ఎ రియల్లీ హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఎవ్రీ సండే ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. మనం దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఆదివారం వచ్చిందంటే దేవుని గణపరచుటకు, స్తుతించుటకు మనకి మంచి భాగ్యాన్ని ఇచ్చాడు. మన దేవుడు మనల్ని ప్రేమించి ఇంకొక దినం ఇచ్చాడు కనుక మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు లాస్ట్ డే గురించి 6వ భాగాన్ని చూసుకున్నాము. కొన్ని దినాలుగా చూస్తున్నాను. ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ ఆఫ్. మొత్తానికి 19 పాయింట్స్ మనం చూసుకోవాలనుకుంటున్నాము. వీటిలో మనం ఈరోజు ఇంకా కొన్ని పాయింట్స్ చూసుకొని బహుశా నెక్స్ట్ వీక్ కల్లా మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ సిరీస్లో మనము జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఒక్కటి విషయంలో తప్పిపోయినను దేవుని దృష్టిలో అపరాధులు అయిపోతారు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో అపరాధులు అవుతారో పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ లేకపోతే నశిస్తారని హోషియా గ్రంథం చెప్తుంది. దేవుని వాక్యం అనే జ్ఞానము లేకపోతే జనులు నశిస్తారు, నా జనులు అలా నశించారు అని లేఖనాలలో మన దేవుడు మనకి తేటగా చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు గురించి చాలా మందికి క్లియర్గా తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు మరణించాడో తెలియదు. ఈవెన్ క్రైస్తవులకి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలానే చాలా మంది యవనస్తులకి బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలియదు, ఏ అధ్యాయం ఎక్కడుందో తెలియదు, ఏ వచనం ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనము అన్ని విషయాలను తెలుసుకొని లేఖనాలలో జాగ్రత్తగా జీవించకపోతే మనము మరి చేతులారా మనం నరకానిలో పడి పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రతిదీ శ్రద్ధగా బైబిల్లో నూతన నిబంధనలు ఏ పాయింట్ హెచ్చరికలు ఇచ్చినాను వాటిని సీరియస్గా మనము పాటించాలి. వాటిని సీరియస్గా మనం జాగ్రత్తగా అనుసరించాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్. యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు సైనికుడికి ఆ ఒక అధికారి చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. దాంట్లో ఏ ఒక్కటి వినకపోయినా ఆ సైనికుడికి ఇబ్బంది జరుగుతుంది. అలానే విమానాన్ని నేర్చుకునే పైలట్ ఉంటాడు, ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేర్చుకునేటప్పుడు కానీ నడిపించేటప్పుడు కానీ ఏదైనా పాయింట్ ఆయనకు అర్థం కాకుండా తెలియకపోతే ప్రమాదం అయ్యి మరణించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే కింది నుంచి కూడా కంట్రోలర్ ఉంటారు. పైన మాట్లాడేటప్పుడు ప్రతి మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యం కూడా అలాంటిదే. వాక్యము కూడా మనం అలానే సమస్తము జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ చివరి దినాల సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో భక్తుడైన పౌలు 2 తిమోతి 3వ అధ్యాయము చివరి భాగంలో చెప్పుకుంటా వచ్చాడు. ఇలాంటి విషయాలు ఇలాంటి మనుషులు ఉంటారు కనుక శ్రద్ధ కలిగి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. స్వార్థ ప్రియులు ఉన్నారని చెప్తున్నాడు. దాని గురించి చూసుకున్నాం. ధనాపేక్షలు ఉంటారని చెప్పాడు, బింకంలాడు వారు ఉంటారని చెప్పాడు, అహంకారులు ఉంటారని చెప్పాడు, దూషకులుగా తయారవుతారని చెప్పారు, తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు సంఘంలో ఉంటారని చెప్పాడు, కృతజ్ఞత లేని వారు సంఘంలో ఉంటారని చెప్పాడు, అపవిత్రులు ఉంటారు, అనురాగరహితులు మరి మొదలవుతారని చెప్తున్నారు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించే ఈ వ్యక్తులందరూ కూడా
పెరుగుతారని చెప్పాడు. వీటిలో మనము చాలా మట్టుకి చూసుకున్నాం. ఈరోజు మనం ఇంకొక 4 పాయింట్లు చూసుకుందాము దేవుని చిత్తం అంటే. ఈరోజు మనం 11వ పాయింట్‌లో ఉన్నాము. అదేంటంటే అపవాదికులు అనే పదాన్ని మనము నేర్చుకుందాం. అపవాదికులు అంటే ఏంది అసలు? దేవుడు అంటున్నాడు, బైబిల్‌లో పౌలు అంటున్నాడు తిమోతికి చెప్తూ ఏమంటున్నాడంటే, సంఘము చివరి దినాలలో పరిస్థితి ఎలా వస్తుందంటే అపవాదికులు ఎక్కువైపోతారంట. అపవాదికుల్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఫాల్స్ అక్యూజర్స్ అంటారు. అంటే అబద్ధంగా ఒకరి మీద నేరాన్ని మోపటం. చెయ్యని తప్పుకి నేరం మోపటము దాన్ని అపవాదికులు అంటారు. ఈరోజు ఎంతో మంది సంఘాలలో గొడవలు కారణం ఏంటంటే చెయ్యని తప్పుని ఒకరి మీద మోపి దాని తర్వాత తప్పు చేశారని ఫాల్స్ గా ప్రూవ్ చేసి ఆ వ్యక్తిని హింసించాలని చూసే అపవాదికులు లేస్తారంట. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది బయట కాదండి, సంఘంలో లేస్తారంట. ఈరోజు సంఘాలలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. నువ్వు వాళ్ళలో ఒకడు అయితే ఈరోజు మారుమనసు పొందు, లేకపోతే నరకాగ్నికి పాత్రుడైతావు. పరలోకం వెళ్ళాలి, నువ్వు మరణిస్తావు, పరలోకానికి వెళ్ళాలని దేవుని ఆశ. అందుకే నిన్ను ప్రతిరోజు జీవింపజేస్తూ బతికిస్తూ నీకు సహాయం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే మనుష్యుడు ఒక మనుషుని ద్వేషించి అసూయ పడినప్పుడు వాడి మీద అనేకమైన నేరాలు మోపుతాడు. ఒక వ్యక్తికి ఇష్టానుసారమైన జీవితంలో జీవించకపోతే ఇంకొక వ్యక్తి ఆయన మీద నేరం మోపటానికే అవకాశం దొరుకుతుంది. బైబిల్లో అనేకమైన ఫాల్స్ అక్యూజర్స్ ని చూస్తాం. ఎజ్బేల్ ఏం చేసింది? నబోత్ ఆయనకున్న ఆ ద్రాక్ష తోట విషయంలో ఆయన అమ్మనందున ఆయన మీద అబద్ధపు సాక్ష్యాలను పెట్టి ఆయనని చంపించేటట్టుగా చేసినట్టుగా చూస్తున్నాం. కానీ దేవుడు న్యాయవంతుడు, దేవుడు వదలలేదు. అలానే మనం చూసినట్లయితే అనేకులని బైబిల్లో మనం చూస్తాము. దానియేలుని చూస్తాము. దానియేలుని ఎన్నో రకాలుగా హింసించి బాధ పెట్టి ఆ అబద్ధాన్ని చిక్కించాలని ట్రై చేశారు. కానీ దేవుడు ఆదుకున్నట్టుగా చూస్తున్నాం. సో ఇలాగ అపవాదికులు ఉంటారు. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. అదేంటంటే పోతిఫర్ యోసేపు విషయంలో చూస్తాం. చెరసాలలో అన్యాయంగా పోతిఫర్ భార్య యోసేపుని వేసినట్టుగా చూస్తున్నాం. ఇది మనకి ఆదికాండము 39వ అధ్యాయంలో మనకి దీని గురించి తెలుస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయంలో ఏం చూస్తామంటే పోతిఫర్ భార్య యోసేపుతో వ్యభిచరించాలని ప్రయత్నించింది. ఎన్నిసార్లు పాపం చేయాలని ఆశపడినను ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. ఒకరోజు చొక్కాని పట్టుకుంటే చొక్కాని కూడా వదిలేసి పారిపోయినప్పుడు ఆ పోతిఫర్ భార్య ఏం చేసిందంటే గట్టిగా కేకలేసి, ఈయన నాతో ఈ విధంగా అపవిత్రమైన క్రియ చేయటానికి వచ్చాడని అబద్ధంగా మోసంతోటి యోసేపు మీద నేరం మోపి చివరికి ఆయనని చెరసాలలో వేయించినట్టుగా చూస్తున్నాం. కానీ ఎంత చెరసాలలో వేయించినను దేవుడు శక్తిమంతుడు. దేవుడు యోసేపుని లేవనెత్తి ఈవెన్ పోతిఫర్ భార్య అయిన పనులు కూడా యోసేపుకి మొక్కేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకంటే బైబిల్లో మనం తేటగా మనకి అర్థమవుతుంది ఏంటంటే యోసేపు నీతిని నెరవేర్చిన వ్యక్తి. దేవుని దృష్టిలో నేను ఇంత గొప్ప పాపం చేయను అని పోతిఫర్ భార్యతో అన్నప్పుడు పోతిఫర్ భార్య అది పట్టించుకోలేదు, పాపం చేయమని కోరింది. యోసేపు అక్కడి నుంచి పారిపోగా దేవుడు యోసేపు వైపు దృష్టించాడు. గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అని బైబిల్లో వచనాలలో లేఖనాలలో మనకు తెలుస్తా ఉంది. గాడ్ గేవ్ హిమ్ సక్సెస్. ఆయన ఎప్పుడు నీతిమంతులకి పక్షాన ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు బలవంతులుగా ఉంటారు. కాబట్టి మనము జాగ్రత్తగా శ్రద్ధగా మనము ఈ అపవిత్రులను చూసినప్పుడు మన జీవితంలో మనం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు శక్తి గలవాడు, ఆయన మనకి సహాయం చేసేవాడు. ఈ దుష్టుల గురించి మాట్లాడుతూ కీర్తనలు 7వ అధ్యాయంలో చక్కగా చెప్పాడు. కీర్తనలు 7:14 నుంచి చదువుకుందాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఎవరు కీడు చేయాలనుకుంటే వాళ్ళే కీడులో ఇరుకుతారని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, యెహోవా న్యాయవంతుడు కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ జస్ట్ గాడ్.
ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. ఒకవేళ ఒకరు గుంట తవ్వుతాడంటే ఆ గుంటలో వాడే పడతాడంట, బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక మనం జాగ్రత్తగా మనం సంతోషించాలి, ఒక విధంగా దేవుడు మన పక్షాన ఉన్నాడని. మనమేం జాగ్రత్త పడాలంటే మనం ఇతరులకి ఎలాంటిగా అబద్ధపు సాక్ష్యాలు పలకటం గాని, అబద్ధపుగా నేరం మోపటం అనేది మనం చేయకూడదు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో గొప్ప పాపమై ఉన్నది. అలాంటి వారు తప్పక వారి పాపంలో చిక్కి చివరికి పరలోకాన్ని పోగొట్టుకుంటారని మనకు తెలుస్తా ఉన్నది. కాబట్టి యోసేపు ఎంతో గొప్ప అధికారిగా అయిపోయాడు. చివరికి పోతిఫర్ భార్య వీరందరూ కూడా ఆయనకి సాగిలపడాల్సి వచ్చింది. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైనా ఇశ్రాయేలుతో దేవుడు ధైర్యం చెప్తూ వచ్చాడు. నిర్గమకాండ 14:14లో గొప్ప ధైర్యం ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తాడు. ఏమంటాడంటే, యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరికయే ఉండవలేనని ప్రజలతో చెప్పాను. ఇలాంటి వ్యక్తులు నీకు ఆపోజిట్ వచ్చారు అనుకుందాం. నిన్ను హింసించి బాధపెట్టి నీ మీద అబద్ధంగా మరి నిందలు మోపాలని ట్రై చేసినప్పుడు నువ్వు ఊరుకుండాలంట. టెన్షన్ పడకూడదు, రేపటి గురించి చింతపడకూడదు. ఎందుకంటే మన తండ్రి అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము ప్రాణం పెట్టిన యేసు ప్రభు మనకు సాయం చేయడా. విశ్వసించండి, ఏంటంటే దేవుడు నిన్ను వదలడు. అబద్ధపు సాక్ష్యాలు కానీ అబద్ధంగా నీ మీద నేరాలు మోపినను నువ్వు దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు తెలుసా, పోతిఫర్ భార్య యోసేపుకు హాని చేయాలని ట్రై చేసినా దేవుడు మాత్రం ఆ హానిలో నుంచి ఎత్తైన స్థానానికి నడిపించాడు. అందుకే ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ద గుడ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ అని ఉంది. దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడి మేలే జరుగుతుందంట, కానీ కీడు మాత్రం జరగదంట. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ కదండి, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. కాబట్టి మనము మన దేవుడు లాంటి గుణం కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు లాంటి గుణం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వాళ్ళు ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనకెంతో కాపాడి మనకి సహాయం చేసి పరలోక రాజ్యం ఇయటానికి భూమి మీదకి వచ్చాడు. అలా సాక్రిఫైస్డ్ లైఫ్ మనకు కూడా ఉండాలి. కానీ సాతానుకు ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే అపవాది. అపవాది అంటే తెలుసా? అక్యూజర్. ఇంగ్లీష్లో నేరాలు మోపేవాడు అనమాట. ఇతరులకి నేరాలు మోపేవాడు అనేది సాతానుడు. నేరం మోపాలని అటు ఇటు తిరుగుతూ ఉంటే యోబు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, మనకు తెలుసు, మన తండ్రి. కాబట్టి చివరి దినాలలోనంట అపవాదికులు ఎక్కువ మంది సంఘాలలో లేస్తారంట. అలాంటి గుణం నీకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే భూమి మీద నీ ప్రయాణం వ్యర్థమైపోయింది. నరకానికి అగ్నికి పాత్రుడవైతావు కానీ పరలోకానికి మాత్రము చేరవు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ 12th పాయింట్ ఏంటంటే అజితేంద్రియులు. ఓకేనా అండి? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. సెల్ఫ్ కంట్రోల్ అంటే దేనిని కంట్రోల్లో పెట్టుకోలేరు. కొరింథీలో 6:12 పౌలు భక్తుడు ఏమంటాడంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచు కొనబడనొల్లను. ఏది అడిక్షన్ కాదు నాకు అని చెప్తున్నాడు. అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నను, ఏదైనా నేను చేయగలిగినను, ఏది నా మీద అది నా జీవితాన్ని కంట్రోల్ చేయదని చెప్తున్నాడు. అడిక్షన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సెల్ఫ్ కంట్రోల్. మరి ఆ అజితేంద్రియులు అంటే ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ప్రవర్తించేవారు, తనకు తాను అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించేవారు. లైక్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు ఏంటంటే అడిక్షన్లో మనకి గలతీ 5:21 చూస్తాము. మత్తతలు అన్నాడు. ఓకేనండి? భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మత్తతలు పదార్థాన్ని వదిలివేయటం కొంతమంది కష్టం. ఎందుకంటే అది అడిక్షన్ అయిపోయింది, అది అలవాటు అయిపోయింది. లేదంటే అలవాటుని వదలలేకపోతున్నారు. అది నీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసి దాని నుంచి విడుదల పొందలేకపోతున్నావు. సెల్ఫ్ కంట్రోల్ లేదు నీకు. కానీ బైబిల్ చెప్తుంది, చాలా మంది క్రైస్తవులు తాగుబోతులు ఉండొచ్చు. మత్తతలు అంటే అన్ని మత్తు పదార్థాలు వస్తాయండి. ఓన్లీ డ్రింకింగే కాదు, ఏ మత్తుకి సంబంధించిన అన్ని మత్తు పదార్థాలు దీంట్లో వస్తాయి. మనం చూడాలి, ఏ మత్తు పదార్థాలు తీసుకున్నాను పరలోకం పోగొట్టుకుంటాడు. అది శరీరాశ. బైబిల్ చెప్పి త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. చూస్తున్నారండి? ఈ తాగుబోతూ, తిండిపోతూ, నిద్రపోతూ వీళ్ళందరూ అంట చింపిరి గుడ్డలకి కారణమవుతారట. అందుకే అడిక్షన్ అనేది డేంజరస్. తాగుబోతనం అనేది భయంకరమైన పరిస్థితి.
అది చాలా మంది క్రైస్తవులు తాగుతూ నాకేం కాదు, నేను క్షమాపణ అడుక్కుంటా, దేవుడు నన్ను క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు అని అనుకుంటాడు. ఒక ఆయన ఫుల్ తాగి వాక్యం చెప్తూ ఏమంటున్నాడంటే నాకేం కాదు అని చెప్తున్నాడు. అలానే ఉంటదంట, బైబిల్ చెప్తున్నాడు. నాకేం కాదు అనుకుంటాడంట. కానీ హెవెన్‌లో తాగుబోతులు కనిపించారండి. పరలోకంలో తాగుబోతులు ఉండరు. తాగుబోతులందరూ మండుచున్న మంటలో నరకాగ్నికి పాత్రులైతారు. కనుక నువ్వు తాగుబోతుడవైతే సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఈరోజు దేవుణ్ణి అడగండి ఏందంటే, ప్రభువా గివ్ మీ సెల్ఫ్ కంట్రోల్. లేకపోతే నీ గతి కూడా నరకాగ్నికి పాత్రులైతావు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అనేకులు అయితారని లేఖనాలలో సెలవిస్తున్నారు. ఇంకేమంటున్నాడు తెలుసా అండి? అదే 23, 29లో మనం చూసినట్లయితే, ఎవరికి శ్రమ వస్తుందంట. ఎవరికండి శ్రమలు? తాగుబోతులకంట. వారి గురించి చెప్తున్నాడు. ఎవరికి దుఃఖము, నీకు తెలుసా వారు ఎప్పుడు దుఃఖపడే ఉంటారు. ఎందుకు దుఃఖపడుతున్నారో తెలియదు కానీ వారు ఎప్పుడు హీ విల్ నెవర్ బి హ్యాపీ. ఎందుకంటే మద్యం వారిని ఆ విధంగా దుఃఖంలో పాడేస్తుంది, శ్రమలలో పాడేస్తుంది. ఎవరికి జగడములు, తాగంగానే ఏం చేస్తారండి? ఫైట్కి దిగు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు మత్తులో వారు ఎవరిని కొడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. జగడాలకు పరిగెత్తేవారు. దాంట్లో ఎంత దుర్వ్యాపారం ఉంది. భక్తుడైన పౌలు చెప్పింది కరెక్టే. దీంట్లో అనేకమైన పాపాలు ఉన్నాయని తిమోతికి చెప్పుకుంటూ వచ్చాడు. దీంట్లో అనేకమైన దుర్వ్యాపారం ఉంది మత్తతలలో. అందుకే మత్తు పదార్థాలు తీసుకునే వారు జగడాలకు దిగుతారంట. ఎవరికి చింత కూడా ఉంటుందంట వాళ్ళకి. ఓకేనండి? చింత ఏదో చింతలో ఉంటారు వాళ్ళు. ఏదో బాధపడుతుంటారు. ఏదో బాధలో చింతలో మునిగిపోయి ఉంటారు. ఎవరికి హేతువు లేని గాయాలు, దెబ్బల వరకు చూడండి, దెబ్బలు కూడా ఉంటాయట. ఎవరికి మందంగా ఉంటారు. వారి మైండ్ అంతా కూడా ఒక నిద్ర మత్తులో ఉంటది. చూస్తారా ఎవరికి తెలుసా అండి? ఎవరికి గురించి చెప్తున్నాడు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూ నాకు ఏం కాదు అనుకునే వాడి పరిస్థితి ఇలా ఉంటదంట. అందుకే శ్రమ, దుఃఖము, జగడము, చింత, గాయాలు, ఓకేనండి, మందదృష్టి, నాయన ఇవన్నీ కూడా మద్యం తాగే వాళ్ళకి ఉంటదని బైబిల్ చెప్తుంది. అందుకే క్రైస్తవులు జాగ్రత్త ఉండాలి. ఈరోజు క్రైస్తవులకి చాలా మంది చివరి దినాలలో ఏమవుతుందంటే ఈ మత్తు పదార్థాలకి అడిక్షన్ అయిపోయి సెల్ఫ్ కంట్రోల్ లేక అదుపులో పెట్టుకోక మనుష్యుడు ఘోరంగా వారి జీవితం అయిపోయి చివరికి పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తిండిబోతుతనం కూడా నీ గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు. ఎందుకంటే తిండిబోతుతనం కూడా దేవునికి సరి అయింది కాదు. ఏ విషయంలో అయినా కంట్రోల్ నీ బాడీని చేసుకోవాలి. కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు ఇది తినొద్దు, అది తినొద్దు అంటే కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి బాగవుతాడు. బట్ అన్కంట్రోలబుల్ వారు కంట్రోల్లో ఉండకుండా అదుపులో తప్పుతారు. దేవుడు మరి ఆ తిండిబోతు విషయం కూడా మాట్లాడాడు. నీకు తెలుసా అండి, క్లియర్ గా చెప్పాడు వీళ్ళంట దరిద్రులు అవుతారంట. బైబిల్ చెప్తున్నాడు. వీటన్నిటికన్నా డేంజర్ పార్ట్ ఏంటంటే దే విల్ లూజ్ హెవెన్ పోతుంది వాళ్ళ కోసం. నెక్స్ట్ 13th పాయింట్. నెక్స్ట్ క్రూరులు అన్నాడు. ఓకేనండి? బ్రూటల్ అని ఇంగ్లీష్ పదం ఉంది. క్రూరంగా ప్రవర్తించేవారు. నీకు తెలుసా బైబిల్లో పెద్దలతో మాట్లాడుతూ కొట్టువాడుగా ఉండక అని మనకు చెప్పినట్టుగా చూస్తున్నాం. తీతుకు కానీ తిమోతిలో కానీ ఈ క్లియర్ గా మనకి చెప్తా ఉన్నాడు. ఎలా ఉండాలి అంటే తెలుసా అండి? ప్రేమతో, మృదువుగా, అందరితో సమాధానంతో జీవించాలి. కానీ కొట్టువాడుగా ఉండక హింసించటము, బాధ పెట్టటము, ఇవన్నీ కూడా బ్రూటల్ అంటే మరీ ఘోరంగా కనికరం లేకుండా హింసించేవారు. కొంతమంది భార్యలని కనికరం లేకుండా కొడుతూ వాళ్ళు హెవెన్ పోతారు అనుకుంటారు. నీకు తెలుసా అంటే హెవెన్ మర్చిపోను. ఎందుకు తెలుసా? బైబిల్ క్లియర్ గా చెప్తుంది కొట్టువాడు ఎవడు పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తుని ధరించుకున్న నీ భార్యను ఎలా కొడతావు, ఎలా హింసిస్తావు? అలానే భర్తను కొట్టే భార్యలు ఉంటారు, హింసించే భార్యలు ఉంటారు, వారికి లోబడి భార్యలు ఉంటారు, క్రూరంగా ప్రవర్తించే వారు ఉంటారు, క్రూరంగా ప్రవర్తిస్తూ పగ తీర్చుకునే వ్యక్తులు ఉంటారు. నీకు తెలుసా అండి? పగ కూడా క్రూరంగా ప్రవర్తించే వారిలో ఉంటది. కిల్లింగ్, చీటింగ్, నీకు తెలుసా అండి? మర్డరర్ కూడా మర్డర్ చేయడానికి కారణం ఏంటంటే వారికి కనికరం లేదు. కయోను చూడొచ్చు ఎగ్జాంపుల్ గా. కయోను సొంత తమ్ముడు ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ కి ఫస్ట్ మ్యాన్ అంటే భార్యాభర్తలకు పుట్టిన ఫస్ట్ మ్యాన్. ఆ కయోను కూడా ఏబేల్ అనే తమ్ముడిని చంపినట్టుగా చూస్తున్నాం. పాపం ఏబేలు కయోనుకి ఏ హాని చేయలే.
కానీ కయ్యోను ఏబేలు మీద అసూయపడి క్రూరంగా ప్రవర్తించి ఆయనను కొట్టి చంపినట్టుగా చూస్తున్నాం. చంపి ఇంకా కోపంలో ఉన్నాడు. ఎలాంటి వ్యక్తి చూడండి. మోసం చేస్తారు కొంతమంది. చుట్టాలలో మోసం అవుతుంది. అన్నదమ్ముల మధ్యలో మోసం చేసి క్రూరంగా ప్రవర్తన కలిగి ప్రాపర్టీస్ దొంగతనాలు చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు భూమి మీద సంపాదించి? భూమి మీద సంపాదించి ఏం చేస్తారు? డబ్బుల కోసం మర్డర్ చేస్తారు కొంతమంది. డబ్బుల కోసము ఫాల్స్ విట్నెసెస్ చేస్తారు. లేదంటే డబ్బుల కోసము, ప్రాపర్టీల కోసము నరహత్యలు చేసుకొని అబద్ధంగా పేపర్స్, డాక్యుమెంట్స్ తయారు చేస్తే ఓకే, లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అలాంటి విషయాల్లో మనం ఉండటానికి వీల్లేదు. ఒక లోకమంతా సంపాదించొచ్చండి, ప్రాణము నరకంలో పడ్డది, ఏం ప్రయోజనం? నీకు ఏం ప్రయోజనం? ఏం వచ్చేది ఉంది? హెవెన్కి ఎలా వెళ్ళాలో ఆలోచన చేయాలి. కానీ ఎందుకంటే లైఫ్ ఈ భూమిని వదిలిన తర్వాత ఫర్ ఎవర్ ఉండబోతుంది. కాబట్టి నువ్వు ఎలా హెవెన్కి పోవాలో ఆలోచన చేయాలి. కానీ భూ సంబంధమైన విషయాలలో క్రూరంగా ప్రవర్తించి మనుషులను హింసించి బాధ పెట్టడం అనేది ఘోరమైన అపవిత్రత. సదమ గుమర రోజు చూసే లోతుని చంపాలని ట్రై చేశారు. లోతు మీద పడి మూర్ఖంగా క్రూరంగా ప్రవర్తన స్టార్ట్ చేశారు. లోతుని ఇల్లుని డోర్ని విరగొట్టాలనుకున్నాడు. లోతుని చంపేయాలనుకున్నాడు. అక్కడ వచ్చిన దేవదూతలని బయటికి పంపి అని క్రూరంగా ప్రవర్తించారు. క్రూరులు వారిని రిజెక్ట్ చేశారు దేవుడు. అలానే నువ్వు క్రూరంగా ప్రవర్తించటం ఉంటే దేవుడు నిన్ను కూడా రిజెక్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తులను చూసినప్పుడు మనము ఇలాంటి వ్యక్తులుగా ఉండకూడదని జాగ్రత్త పడాలి. నీకు తెలుసా, ఈ క్రూరులు సంఘాలలో బయలుదేరతారంట. ఆయన సంఘము పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. సువార్థికుడు ఆత్మానుసారంగా నడిపించబడాలి. శిష్యులందరూ ఎంతో చక్కగా ఆత్మానుసారంగా, ఈవెన్ ఒక జర్నీ చేయకముందు పరిశుద్ధాత్ముడు వారికి నేర్పించాడు. బర్నబా పౌలుకి సెలెక్ట్ చేసి ఫలానా చోట వెళ్ళాలి మీరు అని నడిపించాడు. అలానే పరిశుద్ధాత్ముడు కొన్ని ఏరియాస్కి వెళ్ళొద్దు, ఆసియాకి వెళ్ళొద్దు అని ఆటంకం కూడా పరిచారు. దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్. అందుకే సువార్థికులు కానీ ఎవరైనా సరే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. వాట్ గాడ్ వాంట్స్ అది మనం చేయాలి భూమి మీద. సంఘస్థులందరూ కూడా నేర్చుకోవాలి. వీ నీడ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిట్ లీడింగ్. ఎలా పరిశుద్ధాత్ముడు ఫిలిప్ని నడిపించాడు? ఫిలిప్కి తెలీదు ఏం చేయాలో. ఒక చోటుకు వెళ్ళి నిలబడమన్నాడు పరిశుద్ధాత్ముడు. వెళ్ళి నిలబడ్డాడు. నీ జీవితంలో అలాంటి పరిశుద్ధాత్మ నడిపేపు నీకున్నదా? అక్కడ నిలబడమన్నాడు. రథం వస్తుంది చూస్తున్నాడు. రథం వెనుక పరిగెత్తన్నాడు పరిశుద్ధాత్ముడు. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తే నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. సో స్పిరిట్ నోస్. వీళ్ళందరూ కూడా అలా చక్కగా ఆత్మానుసారంగా నడుచుకున్నారు. అంతేగాని క్రూరంగా ప్రవర్తించి భూ సంపాదన కోసము, లేదంటే ఇతరులని హింసిస్తూ బాధ పెడుతూ నీ స్వకీయ దురాశని నెరవేర్చుకోవటానికే మనుషులని ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తే బ్రదర్ సిస్టర్స్, యూ విల్ గో ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. నువ్వు లేక్ ఆఫ్ ఫైర్లో కాలాల్సిందే, ఫర్ ఎవర్ కాలాల్సిందే. అలాంటి వ్యక్తులను చూసి నువ్వు ఆశ్చర్యపడద్దు. అలాంటి వ్యక్తులుగా నువ్వు ఉండొద్దు. క్రైస్తవ బిడ్డలలో ఇలాంటి జీవితం వస్తుందంటే ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు చాలా హస్బెండ్కి గొడవలు అయిపోయి అనేకమైన డివోర్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు డివోర్స్ క్రిస్టియన్స్కి లేదు. ఇప్పుడు క్రిస్టియన్స్ డివోర్స్ చూసుకుంటున్నారంటే ఒకరు క్రూరంగా ప్రవర్తించటమే. ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేని జీవితం, ప్రేమ లేని ప్రవర్తన ఎక్కువైపోయింది. కనుక ఇలాంటి క్రూరంగా ప్రవర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో బివేర్, జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ 14th పాయింట్, లాస్ట్ పాయింట్ చూసుకున్నాం. ఇదేంటంటే సజ్జన ద్వేషులు. ఏంటండి సజ్జన ద్వేషులు అంటే? నీకు తెలుసా, మంచి వాక్యాన్ని, బోధని అంగీకరించారు. మంచిని వారు చేయటానికి ఇష్టపడరు. ఇంకో మాటలో చెప్పాలంటే వాట్ ఈస్ గుడ్ అనేది మనకు హెచ్చరిక ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి సిద్ధపడరు. కొంతమందికి రక్షణ గురించి చెప్పండి. యేసుప్రభు సిలువలో రక్తం కార్చి అంత గొప్ప త్యాగమయ్యి మనందరి కోసము పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తే, సువార్తని ప్రకటిస్తుంటే మనుషులకి కొంతమందికి రక్షణ సువార్త మంచి చేయటం ఇష్టం లేదు. మంచి కార్యాలకి ముందడుగేయాలి, అన్నిటికన్నా ముందడుగేయాలి. చెడుకు ముందడుగేస్తారు, ఎంటర్టైన్మెంట్కి ముందడుగేస్తారు, వ్యభిచారానికి ముందడుగేస్తారు, కామకత్వానికి ముందడుగేస్తారు, ఇతరులకు హాని చేయాలంటే ముందడుగేస్తారు, దేవుని కార్యాలకు ముందడుగేయరు. బ్రదర్ సిస్టర్స్, కొంతమంది బాప్టిజం తీసుకోరు. ఎందుకంటే బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకోవాలి, జీవ గ్రంథంలో పేరు వస్తుంది. అపోస్తలుల 2 ప్రకారంగా బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందుకుంటున్నాం.
క్రీస్తుని ధరించుకున్నాం. గలతీ 3:27 ప్రకారంగా, అపోస్తలుల కార్యం 22:16 ప్రకారంగా పాపాలను కడగబడుతున్నాయి. ఎన్ని చెప్పినాను రాజ్యంలో చేర్చబడుతున్నావో అపోస్తలుల కార్యం 2లో చెప్తుంది. అయినా సరే కొంతమంది బాప్టిజానికి ఇష్టపడరు. ఎందుకంటే దే డోంట్ లైక్ టు డూ వాట్ ఈస్ గుడ్. మంచి చేయటం వారికి ఇష్టం లేదు. స్వజన ద్వేషులు. దే వాంట్ టు డూ వాట్ దే వాంట్. వీళ్ళు ఎలాంటి వారంటే వాక్యము బోధించేటప్పుడు కూడా వినరు. ఓకేనా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి రావటం ఇష్టపడరు. ఒకవేళ చర్చికి వచ్చినాను వారికి అనుకూలమైనవి వినాలని ఆశపడతారు. కానీ దేవుని ఆజ్ఞల్ని వినటానికి ఇష్టపడరు. 2 తిమోతి 4:3 ఏమన్నదంటే ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్ద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఏమంటున్నారు? సత్యానికి చోటు లేదంట. కల్పనా కథల వైపు పరిగెత్తేవారు. ఇంకా ఏమంటున్నాడు? మంచి బోధని అంగీకరించరు. సత్యం చెప్తుంటే వాళ్ళు అంగీకరించరు. వీరు ఏం చేస్తారంటే వారికి అనుకూలమైన వాక్యం వినాలని పోగు చేసుకుంటారంట. దుర్ద చెవులంట. ఆజ్ఞలు అనుసారంగా నడుచుకోవటం వారికి ఇష్టం లేదు. సిలువకి కొంతమంది వెరితనంగా ఉంటుందంట. సిలువకి శత్రువులు వీళ్ళందరూ కూడా. అందుకే బైబిల్ క్లియర్గా చెప్పేస్తుంది, ఇట్లాంటి వారికి పరలోకం దొరకదు. చివరి దినాలలో సంఘం పరిస్థితి ఇలాంటి ఉంటుందని చెప్తున్నాడు. వి నీడ్ టు బి కేర్ఫుల్. సంఘంలో ఈరోజు అందరికీ కూడా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అక్కడ పరిగెత్తుతారు. ఎక్కడ వారికి కల్పనా కథలు దొరికితే అక్కడికి పరిగెత్తుతారు. సింపుల్ గా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడదు. సింపుల్ గా ఆజ్ఞల్ని పాటించు అని చెప్పటం ఇష్టపడదు. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటారు. అలాంటి డేస్ వచ్చినాయి. కాబట్టి సంఘాలు కూడా అనుకూలమైన సంఘాలు వెతుక్కుంటారు. నన్ను హెచ్చరిక ఇచ్చే సంఘము నాకొద్దు, ఫ్యాషన్లు చేయొద్దు అనే సంఘం నాకొద్దు, మద్యం తాగొద్దు అనే సంఘం నాకొద్దు. అలాగా సంఘాలను కూడా వెతుక్కొని వాళ్ళకి అన్ని అనుకూలమైన ఈజీ వే ఎంటర్టైన్మెంట్ ఉండి కల్పనా కథలు చెప్పే సంఘానికి పరిగెత్తుతారు. ఎందుకంటే వారి చెవులు దుర్ద చెవులు. దే డోంట్ వాంట్ టు హియర్ గుడ్. మంచి ఏది చెప్పినాను చేయటానికి సిద్ధపడరు. కాబట్టి ఇలాంటి ఇశ్రాయేలీయులు ఇలానే చేశారు. ఎన్ని మంచి క్రియలు మోషే చెప్తున్నాను వారు చెవి ఎగ్గలేదు. కాబట్టి వారందరూ నశించారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే మంచి డోంట్ వాంట్ టు హియర్. బిలాముకు దేవదూత వచ్చి చెప్తున్నా బిలాముకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన దురాశను నెరవేర్చుకోవటానికనే ఆయన సిద్ధపడ్డాడు. గాడిద ఆయనని ఆపేసినను బిలాముకు అర్థం కావట్లే. అరే గాడిద ముందుకు నడిపించకుండా ఆపేస్తుంది. మరణం ఉంది ముందు చెప్తున్నా. గాడిదను కొట్టి ఈవెన్ గాడిద నోరుని దేవుడు తెరిచి మనిషిలాగా మాట్లాడేటట్టుగా చేసినను బిలాముకు అర్థం కాలే. ఆయన దురాశ నెరవేర్చుకోవాలి. మంచి చేయటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని ఏది చెప్పాడో అది చేయటం వారికి ఇష్టం లేదు. ఈరోజు కూడా విధేయత చూపించకుండా నువ్వు తిరుగుతున్నావంటే నువ్వు కూడా ఒక దుర్ద చెవులలో ఒక గుంపువి. నీకు అనుకూలమైన వాక్యం అనుకూలమైన సంఘమే వెతుక్కుంటావు. కానీ హెచ్చరికలు ఇచ్చే సంఘాన్ని నువ్వు వెతుక్కవు. అలాంటి జీవితంలో నువ్వు ఉంటే మారుమనసు పొందాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ సీరియస్. ఆజ్ఞలు సీరియస్. త్రాసులో వేస్తాడు ఒకరోజు నిన్ను. ఒక సైడ్ వాక్యం, ఒక సైడ్ నిన్ను వేస్తాడు. బ్యాలెన్స్ కాకపోతే నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనుక మారు మనసు పొందండి. ఈరోజు రక్షణ లేకపోతే రక్షణకి ముందడుగు మంచి క్రియ. ఏ మంచి క్రియకి ముందడుగు వేసినప్పుడే నీ జీవితము భూమి మీద మంచి ప్రయాణం, మంచి పోరాడతావు. చివరిగా 4 విషయాలు చూసుకున్నాం. ఏంటది? అపవాదికులు. ఇతరులని ఎప్పుడు నువ్వు అక్యూజ్ అంటే నేరం మోపొద్దు. అనవసరమైన నేరాలు మోపే వ్యక్తులలో నువ్వు ఉండద్దు. అలానే నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో అజితేంద్రియులుగా నువ్వు ఉండద్దు. ఏది అడిక్షన్, ఈవెన్ గేమ్స్ కూడా ఉండొచ్చు. కొంతమంది గేమ్స్ పిచ్చి ఉంటుంది. ఇంకా గేమ్స్ని వదలలేక భార్యని పిల్లల్ని మర్చిపోయి రాత్రి మగలు గేమ్స్లో ఇరుక్కపోయి లాస్ట్కి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండాలి. ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు. అదే సమయము దేవుని ప్రార్థనలో గడిపితే ఎంత బాగుంటుందండి. కొన్ని గంటల తరబడి గేమ్స్ ఆడే ఆ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి అదే సమయం మోకాళ్ళు ఉండి దేవునికి మొరపెట్టేవారు ఉంటే ఎంత బాగుంటుంది. ఎన్ని విషయాలలో సాధిస్తాడు. అనేకమైన విషయాల్లో
దేవునికి సమీపం అవుతాడు. ఎందుకంటే మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. క్రూరులు ఉంటారు కొంతమంది. క్రూరంగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే నరకాగ్నికి పాత్రలవుతావు. క్రూరంగా ఇతరులను కొట్టడం, హింసించటం, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే కట్ చేయమన్నాడు దేవుడు. కన్ను అభ్యంతరపరిస్తే తీసేయమన్నావు. అభ్యంతకరంగా నీ నీ అవయవాలే తీసే. ఎందుకంటే ఒక అవయవం ఉండి పరలోకం వెళ్ళటం శ్రేష్టం. అన్ని ఉండి పాపం చేసి నరకాగ్నికి పోయటం ఘోరమైన పరిస్థితి. ఇతరులకి మోసం చేయొద్దు. చంపే విషయంలో, మరి హింసించే విషయంలో దూరం ఉండాలి. ఈ అలవాటు నీకు ఉంటే మాత్రము నువ్వు కన్ను మూసిన వెంటనే నరకాగ్నికి పాత్రుడు అవుతావు. సజ్జన ద్వేషులు అన్నాడు. అంటే మంచి చేయటం వారికి ఇష్టం లేదు, మంచి వినటం ఇష్టం లేదు, మంచి బోధని వారికి ఇష్టం లేదు, దురాశలు, హితబోధ ఇష్టం లేదంట. వారికి కల్పన కథలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి వాటిని పోగు చేసుకొని, అలాంటి వాటిని వెతుక్కొని సంఘాల వైపు పరిగెత్తే వాళ్ళు, అలాంటి సంఘాలు కూడా ఉంటాయండి. వాక్యం తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. హెచ్చరికలు తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. బ్రదర్స్ సిస్టర్స్, చివరి దినాల్లో ఇలాంటి వ్యక్తులు, ఈ 4 రకాలైన వ్యక్తులు కూడా సంఘంలో బయలుదేరుతారు. కనుక నువ్వు జాగ్రత్త ఉండవు. ఏం చేయాలి? ఈ 4 ఏ ఒక్కటిన హెవెన్ పోవు నువ్వు. కనుక వీటిని వదిలేయాలి అంతే. మారుమనసు పొంది దేవుని వైపు చూసి సాత్వికంతో, ప్రేమతో, ఆశా నిగ్రహంతో జీవించాలి. ఇతరులకి అబద్ధపు నేరం మోసే బదులుగా మంచి సాక్ష్యం పలికి ఇతరుల గురించి చెడు మాట్లాడద్దు. నీ శరీరాన్ని అదుపులో పట్టుకోలేని పరిస్థితి నుంచి అదుపులో పెట్టుకునే వ్యక్తిగా మారిపోవచ్చు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అదుపులో పెట్టుకున్నారు. అలానే క్రూరమైన ప్రవర్తన మాని ప్రేమించే ప్రవర్తన కలిగి జీవించు. మోసం మానేసి మంచి చేయటం చూడు. మర్డర్ కాదు నువ్వు చేయాల్సింది. కనికరము, దయా, ప్రేమ నీకు ఉండాలి. అలానే మంచి వినటము ఆశ లేకపోతే దాన్ని మారుమనసు పొంది మంచి వినటానికే, చేయటానికే ముందు పరిగెత్తావు. హితబోధని సహింపక అంట కొంతమంది. అలాంటి వ్యక్తులను ఉండక బోధని అంగీకరించి లోబడే జీవితం ఉండాలి. ఇవి మాని ఇలా చేసినప్పుడే నీ జీవితంలో నువ్వు పరలోకానికి వెళ్తావు. నీకు తెలుసా అండి, అతిక్రమమును దాచిపెట్టద్దు, వదిలిపెట్టాలంట. సామెతలు 28:13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. చూస్తున్నారా అండి? ఈ అతిక్రమాలన్నీ దాచిపెట్టుకొని నేను బాగానే నడుస్తాను అని అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఒకటి, దాచిపెడితే వర్ధిల్లలేవు. ఒప్పుకొని ప్రభువా నేను వదిలేస్తున్నా, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయి, నేను వదిలేసి నీకోసం జీవిస్తా అని మారుమనసు పొందుతారు చూడండి, వాడు వర్ధిల్లుతాడు. వాడు వర్ధిల్లి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డను దీవిస్తాడు. కాబట్టి ఈ చివరి దినాలలో ఎలాంటి వ్యక్తులుగా ఉంది. వచ్చే వారంతో మనం ముగించుకుందాము ఈ సెక్షన్ని. 2 తిమోతి 3 మరొకసారి ధ్యానం చేయండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి పాయింట్లో ఏదన్నా ఒకటి ఉందేమో అని చూసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే అది నీ లోపల ఉందంటే నీకు నువ్వే మోసపరుచుకుంటున్నావు. నీ హృదయం నిన్ను మోసపరుస్తుంది. నువ్వు బాగున్నావు అని చెప్తున్న హృదయం, నువ్వు పరిశుద్ధుడు అని చెప్తుంది నేను హృదయం, పరలోకంకి వెళ్తున్నావు హెవెన్ అని నీకు అబద్ధం చెప్తాడు. కనుక ఈరోజు సరిదిద్దుకొని దేవుని కోసం జీవించు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క దినం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రభా, చూస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించు, ఇక్కడ వచ్చిన వారిని కూడా దీవించు. ఈ లేఖనం మా హృదయంలో నాటి ఫలింపజేయ తండ్రి ప్రభా. 30 60 100 ఫలింపజేయి. ఈరోజు ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన అనేకులకి మారు మనసు కలుగునట్లుగా సహాయపడుతుంది. నీ నామం హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఎల్లప్పుడూ నీకు లోబడే జీవితంతో ఉండటకు సహాయపడతామని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.